వైష్ణవి అయితే జాగింగ్కి వెళ్ళి అలా అక్కడికి వస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే వైష్ణవి అని ఒక్కసారిగా పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న నందిని అయితే అలా పిలిచేసరికి వైష్ణవి అయితే ఏంటి నందిని అత్త, నువ్వు నన్ను వైష్ణవి అయిన ఎందుకు పిలుస్తున్నావు, నేను వెన్నెలని కదా అని చెప్పి వైష్ణవి అంటుంది. అది వినగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది నిజంగానే వెన్నెలయేనా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి వెళ్ళిపోయాక నందిని అయితే వెన్నెల వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వెన్నెలతో ఫోన్ మాట్లాడుతుంది. హలో, ఎవరు మాట్లాడేది, వెన్నెలయేనా అని చెప్పి నందిని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును నేను వెన్నెలనే, మీరెవరు మాట్లాడేది అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. అది వినగానే నందిని అయితే దొరికావే, ఇప్పుడు దొరికావు కదా అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి వెన్నెల, నేనెవరో ఇంకా నువ్వు కనిపెట్టలేదా అని చెప్పి అంటుంది. ఓ నందిని గారు మీరా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఏంటి నువ్వు వెన్నెల అని నాకు తెలుసు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి నందిని గారు మీరా, మా ఇంట్లో ఒక్కొక్కసారి నేను వైష్ణవినే, ఒక్కొక్కసారి నన్ను వెన్నెల అని పిలుస్తున్నారు, మా అమ్మ వాళ్ళు అలా కూడా పిలుస్తున్నారని నేను ఆ పేరు కూడా ఫిక్స్ అయిపోయాను. ఎవరైనా వెన్నెల అన్నా వైష్ణవి అన్నా నేనే అని చెప్తున్నాను. ఏమైంది నందిని గారు, మీరు బర్త్డే పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారు కదా, ఏంటి ఇప్పుడు ఇలా కాల్ చేశారు, వెన్నెల అని పిలవాలనిపించిందా ఏంటో, మీరెందుకు నన్ను వెన్నెల అని పిలుస్తున్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది ఇలా రివర్స్ తిప్పింది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అక్కడ మాట్లాడుతున్నది నిజంగా వైష్ణవియేనా లేకపోతే వెన్నెల, నాకు అనుమానంగా ఉంది అని చెప్పి నందిని అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి నందిని గారు, ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని చెప్పి వైష్ణవి రూపంలో అన్నట్టుగా అంటుంది. దాంతో నందిని అయితే ఫోన్ పెట్టేసి సరేలే వైష్ణవి ఉంటానని చెప్పి అనేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి నందిని అత్త ఫోన్ చేసి నన్ను వెన్నెల అంటుంది ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.